సినిమా అంతా ఎలా ఉంటుందంటే, ఒక్క లెవెల్ ఆహ్, ఇదే దారుణం రా బాబు! అంటే, అది నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. అది ఇంకా ప్రీ క్లైమాక్స్‌కి ఇంకా చాలా దారుణంగా అవుతది సిట్యుయేషను. హలో ఆల్ వెల్కమ్ టు మూవీస్ ఫర్ యూ. ఇప్పుడే 'త్రిబుల్ ఏ' సినిమాస్‌లో 'రష్మిక' గారి 'ద గర్ల్ ఫ్రెండ్' అనే మూవీ చూసొచ్చా. మీకంతగా డౌట్‌గా ఉంటే ఎళ్లి మన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ చెక్ చేసుకోండి. అండ్ మీరు మన ఛానెల్ విజిట్ చేయడం ఫస్ట్ టైమ్ అయితే, ఫస్ట్ టైమ్ అని కాదు, లైక్ ఇఫ్ యూ వాంట్ రివ్యూస్, ఎర్లీ రివ్యూస్, సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. కమింగ్ టు ద స్టోరీ లైన్, రష్మిక మందన్న గారు రామలింగయ్య అనే కాలేజ్‌లో ఎంఏ లిటరేచర్ చేయడానికొస్తారు. అండ్ అదే కాలేజ్‌లోకి దీక్షిత్ శెట్టి ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడానికొస్తారు. సో, వీళ్ళిద్దరి లవ్ స్టోరీయే ఈ 'ద గర్ల్ ఫ్రెండ్' అనే ఈ సినిమా. కమింగ్ టు ద పాజిటివ్స్, రష్మిక మందన్న గారి పెర్ఫార్మెన్స్ చాలా 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 బావుంది. సినిమా అంతా ఒక లెవెల్‌లో ఉంటే, ఆ క్లైమాక్స్‌లో ఇలా ఎక్స్‌ప్లోడ్ అవుతారు. అక్కడ లిటరల్లీ థియేటర్‌లో నించొని క్లాప్స్ కొట్టారు కొంతమంది. సో, ఆ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ ఉందనమాట రష్మిక మందన్న గారి నుంచి. అండ్ దీక్షిత్ శెట్టి తన గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్, తన క్యారెక్టర్ ఒక సైకో క్యారెక్టర్ అనమాట. ఒక ఎక్స్‌ట్రీమ్‌లీ టాక్సిక్ బాయ్ ఫ్రెండ్. ఆ ఎక్స్‌ట్రీమ్‌లీ టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో హి లివ్డ్ ఇన్ దట్ రోల్. లిటరల్లీ చిరాకొస్తది, కోపమొస్తది. కొన్ని చోట్ల ఆ పెర్ఫార్మన్స్ ఓవర్ ద బోర్డ్ ఎళ్ళింది. మేబీ క్యారెక్టర్ రైటింగ్‌లోనే ఓవర్ ద బోర్డ్ ఉండడం వల్ల తన పెర్ఫార్మన్స్ కూడా కొంచెం అలా అనిపించిందేమో గానీ, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తను చాలా అంటే చాలా బాగా చేశాడు. అండ్ రాహుల్ రవీంద్రన్ గారి అటెంప్ట్ అయితే మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఒక అమ్మాయి ఎంత నలిగిపోతుంది. ఇప్పుడనే కాదు, ఎప్పటినుంచో కొన్ని రిలేషన్‌షిప్స్ అలానే ఉంటున్నాయి. సో, ఆ అమ్మాయి ఎలా నలిగిపోతుంది, తన భయాన్ని అలా పక్కకు పెట్టి ధైర్యం తెచ్చుకొని ఎలా ఎలా బయటికి రావాలి అన్న పాయింట్‌ని చూపించాలి అన్న ఆలోచన అయితే నచ్చింది. తన ఆలోచనని ఎటువంటి డీవియేషన్ లేకుండా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు. ఐ అప్రిషియేట్ దట్. బట్ నేను కంప్లీట్‌గా సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే అది తర్వాత పోర్షన్స్‌లో మాట్లాడుకుందాం. అండ్ మ్యూజిక్ చాలా బావుండింది. సాంగ్స్ అలా ఫ్లోలో ఎళ్ళిపోతాయి. అంటే స్పీడ్ బ్రేకర్స్ కాదు. ఎందుకంటే ఆ సాంగ్స్‌లో కూడా స్టోరీ ఉంటుంది. బట్ లాస్ట్ సాంగ్ నచ్చింది. అంటే వినడానికి చాలా బావుంది. మిగతా సాంగ్స్ అన్నీ అంత నోటీస్ చేయలేదు గానీ, బట్ అలా ఫ్లోలో ఎళ్ళిపోతాయి విత్ ద స్టోరీ. కొన్ని షార్ట్స్ చాలా చాలా బా పడ్డాయబ్బా! ప్రీ ఇంటర్వెల్‌లో రోషిని గారిది ఒక చిన్న ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్‌లో మిర్రర్ షాట్ అండ్ ఇంటర్వెల్ షాట్ అండ్ ఆ క్లైమాక్స్‌లో రష్మిక ఎక్స్‌ప్లోడ్ అయ్యేటప్పుడు వచ్చే షాట్, ఇవన్నీ చాలా జెన్యూన్, అంటే విజువల్ స్టోరీ టెల్లింగ్ అంటారు చూసారా? అది కనపడింది. అండ్ రోషిని గారంటే గుర్తొచ్చింది. హానెస్ట్‌గా చెప్పాలంటే తను మోస్ట్‌లీ ఒక 2-5 మినిట్స్ ఉంటారనుకుంటా ఆన్ స్క్రీన్. ఆ 2-5 మినిట్స్ తన తన పెర్ఫార్మన్స్ నిజంగా అంటే ఇట్స్ నాట్ అబౌట్ రన్ టైమ్. అంటే మన స్క్రీన్ మీద ఎంతసేపు ఉన్నామన్నది కాదు. మనం ఎంత బాగా చేసామన్నది ఇంపార్టెంట్ అనేది తన క్యారెక్టర్ అండ్ తను చేసిన పెర్ఫార్మన్స్ చూస్తే అర్థమైపోతుంది. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. సినిమా అంతా ఎలా ఉంటుందంటే, ఒక్క లెవెల్ ఆహ్, ఇదే దారుణం రా బాబు! అంటే, అది నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. అది ఇంకా ప్రీ క్లైమాక్స్‌కి ఇంకా చాలా దారుణంగా అవుతది సిట్యుయేషను. నాకు ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే, బయట నేను చాలా టాక్సిక్ రిలేషన్‌షిప్స్ చూసాను. బట్ ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్ గారు చూపించిన టాక్సిక్ క్యారెక్టర్, అదే దీక్షిత్ శెట్టి గారు ప్లే చేసిన బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, బయట చూసినవి ఇక్కడుంటే, ఇది అసలు ఇంకా ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఉంటుంది. చాలా 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 ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఉంటుంది. అంటే కొన్ని చోట్ల చాలా ఇరిటేషన్ వస్తుంది. అంటే ఎందుకు ఇంత ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఆఫ్ టాక్సిసిటీ, అంటే ఫార్ ఫ్రమ్ రియాలిటీ ఉందా? అంటే ఉన్నదే చూపించొచ్చు గదా! అంటే ఇక్కడుంది చాలా రిలేటబుల్‌గా ఇక్కడ వరకే చూపించొచ్చు గదా! ఎందుకు ఓవర్ ద బోర్డ్ తీసుకెళ్ళి అక్కడి వరకు, అంటే ఇంత దారుణంగా ఉన్నారు. అంటే ఉన్నారు. బట్ అంత అవసరం లేదు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ స్టోరీ ప్రిడిక్టబుల్ అవ్వడం వల్ల, ఆ స్క్రీన్ ప్లే, స్టోరీ రైటింగ్ అంతా ప్రిడిక్టబుల్ అవ్వడం వల్ల పెద్దగా ఎంగేజ్ అవ్వలేకపోయా. అంటే స్క్రీన్ ప్లేలో గూడా ఆ అన్‌ఈవెన్‌నెస్ ఉంటుంది. కొన్ని ఎపిసోడ్స్ ఇలా స్ట్రెచ్ చేశారా అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇంకొక మేజర్ డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే, ఇందులో ఇంకొక హీరోయిన్ గూడా ఉన్నారు. అదే అను ఇమ్మాన్యుయల్ గారు. తనకి మంచి రోలే పడింది. అంటే ఒక సెక్షన్ వరకు అదంతా చాలా బావుంటుంది తన క్యారెక్టర్ అదంతా. కానీ ఆల్ ఆఫ్ ఎ సడెన్ తను అలా డిసపియర్ అయిపోతుంది. అంటే అక్కడ రష్మిక చాలా అంటే చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తుంది. సో, అక్కడ తనంతా ఎక్కడికెళ్ళింది అనేది బిగ్గెస్ట్ క్వెషన్ మార్క్. అంటే ఇంకా రష్మికని ఇలా కుక్కి, కుక్కి, కుక్కి ఇలా తొక్కేసి, తొక్కేసి, తొక్కేసి ఆ క్లైమాక్స్‌లో అలా ఎక్స్‌ప్లోడ్ అవ్వాలి కాబట్టి, ఈ అను ఇమ్మాన్యుయల్ క్యారెక్టర్‌ని అప్పటికి ఇంకా కంప్లీట్‌గా క్లోజ్ చేసి, ఓకే, మళ్ళీ తర్వాత ఎప్పుడైనా తీసుకొద్దాం అనే ఆలోచన చేశారేమో.
బట్ అలా సడన్‌గా ఎలా కట్ చేస్తారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్‌గా చెప్పాలంటే నాకు సినిమా ఎక్కలేదు. అండ్ సినిమా అంత చండాలంగా ఉందంటే కాదు. సినిమా జెన్యూన్ అటెంప్టే, పెర్ఫార్మన్సెస్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. ఆ ఇంపాక్ట్ ఉంటది చూసారా? సినిమా అంతా అయిపోగానే ఒక హెవీ ఫీలింగ్, ఆ రష్, ఆ ఇంపాక్ట్ అనేది మిస్ అయింది సినిమాలో. మేబీ ఆ అన్‌ఈవెన్ నరేషన్ వల్ల కావచ్చు ఆర్ ఓవర్ ద టాప్ క్యారెక్టరైజేషన్ వల్ల కావచ్చు. ఆహ్, చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. అండ్ గర్ల్స్ అయితే ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. మరి బాయ్స్ చూస్తారా లేదా? ఎందుకంటే హీరో క్యారెక్టర్ చూస్తే నాకే నేను డైజెస్ట్ చేసుకోలేకపోయా ఫస్ట్. మన వల్ల కాలేదు అక్కడ. ఏంట్రా ఇంత దారుణమా అనే ఫీలింగ్ వచ్చింది. సో దట్స్ ద రివ్యూ. మళ్ళీ రేపు 'జటాధర' రివ్యూతో కలుస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.